చొండిగలు అయితే వేపోయినా. ఇవి వచ్చేసి మజ్జిగ మిరపకాయలు, కొంతమంది చల్ల మిరపకాయలు కూడా అంటారనమాట. గోంగూర పప్పులోకి కానీ సారన్నంలోకి కానీ భక్షాల్లోకి బాగుంటాయి అనేసి అయితే ఇంకా మొన్నసారి చేసినప్పుడు పండగకి వేపుకొని కొన్ని మిగిలితే ఇవి వేపుతా అనమాట మా ఎత్తికి మా మామకి. ప్రతాప్ నువ్వు తింటామంటే చేస్తా తిందాంలే తర్వాత. ఫ్రెండ్స్ ఇవ్వండి భక్షాలు, చొండిగలు అండ్ చల్ల మిరపకాయలు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటాయి. తిందామా? ఆకలి అయితే ఉన్నది. ఫస్ట్ భక్షాలు అయితే తింటాను. చేసేది అయిపోయింది. అందరూ సారన్నం తింటారు కానీ భక్షాలు తినలేదు. నేనే ఫస్ట్ భక్షం అయితే చేసుకుంటా. రైట్, 2 వేసి చాలు 2 అండ్ కొన్ని మిరపకాయలు, ఓకే, కొన్ని చొండిగలు. సో ఫ్రెండ్స్ ఇది అండి మా కాంబినేషన్ పండుగ వస్తే. సో అది ఇంకా ఫిక్స్ అనమాట. ఇంకా టైం లేదంటే అంత చేసుకోనిక. సో కాబట్టి ఇలా తినేస్తాం మేమైతే. ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయ్యామన్నమాట. ప్రమిళ పాపం ఇందాక కష్టపడి వంట చేసి సో పెట్టేసింది. భోజనం కూడా తినేసినాము. ఎందుకు లేట్ నువ్వు? సో ఏమో చూడండి, ఏమో ఇప్పుడు వీడియోలోకి వచ్చి చెప్పు, అక్కడి నుంచే చెప్తాను అనమాట. ఏం అర్థం కదా. చీర అయితే కట్టుకుంటే ఇంకా రెడీ అయితే అవ్వాలన్నమాట. ప్రతాప్ అయితే నాకంటే ముందరే రెడీ అయ్యాడా. కానీ మామూలు టైమే నేను డిజైన్ జెల్ వేసుకుంటాను. కానీ గ్లోరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలా డిజైన్ జెల్. ఎందుకంటే మామూలు నాకు రాదు. అందుకని మా గ్లోరీ ఉన్నప్పుడే మంచి డిజైన్ జెల్ వేసుకుని మంచిగా హెయిర్ స్టైల్ మంచిగా మార్చుకొని తిరగాలని. అదే మొత్తానికి తను లేనప్పుడు ఎలాగ వేసుకోలేను, ఉన్నప్పుడైనా ఏదైనా డిజైన్ చేయడం వేసుకుంటాను అంటది. సో అంతే చూడండి, ఏం లేదు. సో ఒక్కటి చెప్పమంటే తనలోపు అనమాట. ఎట్ట చెప్తా తనకే తెలియదు. సో దాన్ని నేను ఉన్నాను కాబట్టి డిక్షనరీలా దాన్ని కరెక్షన్ చేయాలన్నమాట. సో నువ్వు రెడీగా రెడీ అయిన తర్వాత అయితే మాట్లాడేద్దాం. మా గ్లోరీ ఉంటే ఆ జడే గ్లోరీ ఈ జడే అని అడుగుతాను. తను లేకుంటే ఇక ఇట్లా తీసుకుంటాను, ఫ్లక్కర్ పెట్టుకుంటాను. కానీ ఎవరి దగ్గర పోయి వేయించుకుంటే వాళ్ళు ఏదో ఒకటి ఫాల్ట్ చేసింటారు. గ్లోరీ ఫోన్ చేసి మరి చెప్తారు, నీకు వచ్చినవే వేసుకో ప్రేమలమ్మ, ఎవరి దగ్గర పోద్దు, బాగా కుదురు, నీకు నేను వేస్తేనే బాగా కుదురుతుంది అని చెప్తుంది అనమాట. ఇట్లా హెయిర్స్ ఇట్లా లీవ్ చేసి ఇక్కడ ఒక్కటి అల్లితే బాగా కనిపిస్తుంది. అదే ఎక్కువ వేసుకుంటాను నేను. ఈ మధ్యలో ఈ జడేస్తా. లే గ్లోరీ నువ్వు రెడీగా, మామే రెడీ అయితే మీ గ్లోరీ రెడీ కానీ లేదు చూడండి. మీ పిల్లలు మా ఎత్త అయితే ఇంకా ఫుల్ కోపం అయ్యి ఎప్పుడన్నా రాని మీరు అని ఇంకా కోపం మీద పోయింది చర్చికి. నేను కూడా పోవాలి, ఇంకా నేను కూడా రెడీ అయ్యానే. మా గ్లోరీ ఎంతసేపు కానీ రాని పోయి బ్లౌజ్ తెచ్చుకొని కట్టుకొని రా గ్లోరీ అంటే ఈడ టైం ఆయా. పూలు తీసుకునేదమ్మా? తీసుకునేదే. పొద్దున నన్ను లేచే లోపల పూలలో వచ్చిండ్రు. అప్పటికే 2 బాటలు తిరిగిపోయిండ్రంట. మీ అమ్మ లేచి అప్పుడే పూలు వచ్చాయి చూడిపోయి అనే తీసుకురా పోతా అంటే పోయి తీసుకొచ్చా. ఆ గ్లోరీ వేసేదే. అస్సలు మా గ్లోరీని చిన్ని పిల్లతో సమానం చేసుకున్నారు చూడండి. మాకు మధ్యలో పాపడి తీసి ఇట్లా అవతల ఇతలు చుట్టే బాగుంటది అనమాట. ఈ హెయిర్ స్టైల్ మ్యారేజ్ అయిన వాళ్ళకి బాగుంటది. నేను కూడా ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను ఈ మధ్య. బాగా వస్తుంది గ్లోరీ నీకు కూడా. ఇది ఇట్లా పెట్టదు, బాగుండదు. లేవదిన అవతల ఇతల పప్పీలు, మధ్యలో పాపడి ఇట్లా పెళ్ళిలో రెడీ అయినట్లుంటది నిజం. అంటే ఫ్రెండ్స్ మొత్తానికి రెడీ అయింది అబ్బా. మొత్తానికి ఎందుకంటే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇట్లా పని ఏర్పాటు కొద్దిగా టైం అయింది కాబట్టి రెడీ అయింది. పిల్లలు కూడా రెడీ అయినారు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ పిలిచి ఉంది. చిన్న పాప ఏమో ఊయల్లో ఉంది, పండుకునింది చిన్న పాప. సరే ఇంకా తొందరగా చర్చికి అయితే వెళ్ళి రావాలి కదా. సో మన పనులు ఎన్నో ఎప్పుడు ఉండే. సో అలా వెళ్ళొస్తే మనకు కూడా కొంచెం పీస్ఫుల్ మంచి ఉంటుంది. సో చర్చికి అయితే వెళ్ళేసి వద్దాం. మొత్తానికి ఏం ఫోటోలు దిగుదాం, 2 ఫోటోలు అని చెప్పింది. తినేమో ఇంత రెడీ అయింది. నేనేమో ఒక ప్యాంట్ షర్ట్ స్నానం చేసి వేసుకున్నాను. సో మనకు అంత పౌడర్లు అవి అంత ఓపిక లేదులేండి. ఏమన్నా ఫ్రెష్గా సబ్బేసి మొంగ ఆడుకుంటాను, రెడీ అవుతాను అనమాట. ఈమె రెడీ కావాలంటే ఎన్నో, అంటే ఆడవాళ్ళకి ఎవరికైనా ఎక్కువలేండి రెడీ అవ్వాలంటే. బట్ ఓకే ఫోటోలు దిగుదామా? అయిపోయినా పిల్లలు రెడీ అయ్యేది. ప్రశస్త ఈ ఫ్రాక్ ఈ ఊర్లో చూసలేరు కదా, అమ్మోళ్ళ ఊర్లో ఒకటే చూసింది. అందుకనే ఇంకా ఇట్లాంటి ప్రశస్త కూడా ఉంది కానీ లూజ్ అయినందుకే ప్రశస్త అదే బర్త్డే డ్రెస్ చేస్తుంది. ఏమైనా ఏమైనా నీవు చూపిడాడు ఈ అమ్మ అసలు ఏదో ఫ్రాక్లో వేసుకొని ఇది మెత్తకుండానికి ఇదే చేస్తుంది. ఎందుకంటే ఇంకా కష్పిష్ పడుతుందని కిందికి ఇట్టాడు. హాయ్ చెప్పండి. బాగున్నారు అందరూ. వావ్ ప్రశస్త బాగా మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడు మమ్మీ.
సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు లైక్ చేసుకోండి అని ప్రైజ్ లైక్ చేయండి అని చెప్పు. వదిన నాకు అదేం స్టెప్ ఎదురా వదిన ఎంతసేపు నుంచి దాంట్లాడతాను. కట్టుకుంది ఒకసారి చూపిస్తానండి. ఎంతసేపటి నుంచి కట్టుకునింది ఇప్పటి వరకు అయితే కుదరలేదు. ఒకసారి వీడియో తీసాను. యూనిఫామ్ శారీ లాగేలా కట్టుకుందాం, మెత్తని శారీ కదా ఇది అనుకుంటే అస్సలకి అవ్వట్లేదు వదినమ్మ. చూస్తే నేను కూడా ఇంకా వంట అయితే అంత ఏదో నేను కూడా ఫ్రెష్ అప్ అవుతాను, తొందర అయితే రెడీ అవుతాను. మేము పొద్దునే రెడీ అయ్యి మేమంతా బాగా పోతుంది. కానీ గ్లోరీ ప్రశస్త వాళ్ళు స్నానాలు చేసి ఇంట్లోనే జరిపారు. ఇప్పుడైతే అందరు రెడీ అయ్యారు, అందరు చర్చికి అయితే పోవాల. ఒకసారి గ్లోరీని చూపిస్తాను. ఈమె చూడండి స్టెప్ పెట్టుకుంటానని కుదురుకుంది. అమ్మ కూడా ఒకసారి పెట్టి అస్సలు రానే రాదు. ప్లేన్ శారీలు తొందర కుదురు గ్లోరీ, మామూలు అయితే జారుతుంది. శారీ అసలు జారుతుంది. అందుకోసం ఇట్లా కట్టుకునే ఇటు వరకు కరెక్ట్ వచ్చేది. ఎంత స్టెప్ ఒకటి సరిగ్గా రాలేదు వదిన. బాగుండాలి గ్లోరీ, నేను పెడతాను. ఇట్లా చర్చికి బాగుంది అమ్మ పెద్దగా అని అంటే మరి పెట్టుకోవాలి కదా. చిన్న పెట్టుకొని వడ్డాను ఉండదు, అది కూడా చీరలోకే కాంబినేషన్ అనమాట. నన్నే చూస్తుంటారు తొందర అయినా బాగా కుట్టేది చూడు గ్లోరీ, బాగా కుట్టదు కదా జాకెట్. మీ అన్న ఏమంటాడు తీసుకొస్తుంటే బాగా కుట్టేదినో లేదో తొడుక్కొని చూడమని మా పాపని సరి చేసిస్తుంది అని చెప్పా. సర్లే ఇంటికి పోయినాక చూద్దాంలే అంటే సరే పేదలేక నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకేంటి చాలా పెద్దగా వచ్చేది. పెట్టుకో ఒకసారి చూద్దాం, పెట్టుకో. పెద్దగా వచ్చేది అది నాకు రాదు పెద్ద కదా, చాలా పెద్ద కదా. ఇంత పెద్ద కూడా చిన్నగా ఉంటే బాగా అరుందైనా పెద్దగా ఉంది, లేకుంటే బాగా కనిపిస్తుంది చిన్నగా నెట్టు కదా. అయినా బాగా నువ్వు లైట్ కదా ఇట్లా అచ్చుమ్మ అంటే కింద పడిపోతుంది. స్టెప్ సిందికి పెడతాను రా గ్లోరీ, పెట్టి పోదాం పండి తొందర. ఇంకా ఇప్పుడైతే చర్చికి అయితే పోయొచ్చామన్నమాట. గ్లోరీ అయితే ఇంకా బాగా రెడీ అయింది. ఇంక మేమైతే అన్నం అయితే తినాలా, ఇంకా ఆకలి అవుతుంది. టైం ఎంత అయింది గ్లోరీ? టైం కనిపిదేమో 9:55 అయింది. 9:55 అయింది అనమాట. ఎంత నువ్వు కూడా కూర్చో అట్లే. వంకాయ చేశాను కదా, వంకాయ కూడా వేస్తాను సైడ్కి. ఎక్కువ అట్లే తినేది మనమే. ఏమంటే చారాన్నం ఎక్కువ చేస్తాము ఈ పొద్దు ఏమన్నా కానీ చారు కొంచెం తక్కువ ఉన్నది, అందుకనేసి వంకాయ చేస్తే ఇంక బాగుంటుంది. కానీ గ్లోరీ కూడా చెప్తే తినతాను. వంకాయ పక్షాలు బాగా టేస్ట్ ఉంటాం గ్లోరీ, నువ్వు కూడా తిందరా ఇంటికి? తింటా నేను భక్ష్యం తినా. అసలు భక్షాలే తినే భయపడుతుంది మా గ్లోరీ, అందుకని ఒక భక్ష్యం వీడియో కోసమనే కాకుండా వీళ్ళతో పాటు తిందరు. అట్లా ఒక భక్ష్యం తిందరా, నీకు కూడా వేస్తాను. సొండిగలు వడియాలు మనం అనేది సొండిగలు వడియాలు అంటారు. పద్దున సొండిగలు మజ్జిగ మిరపకాయలు. ఇప్పుడు వంకాయ చేసుకున్నాం, బాగా టేస్ట్ ఉంటుంది బచ్చాలు వంకాయ చేసి. రాగ్లర్ నువ్వు కూడా తిందా? ఒకటే అమ్మా, ఒక్కటే వేసాను రా అమ్మ. భయపడుతుంది చూడు వంకాయ వేస్తున్నా నీకు. తినంటే భయపడుతుంది చూడు ప్రిన్సి. నా కోడళ్ళు కూడా నన్ను మెచ్చుకోవట్లేదు చూడండి తిండి విషయంలో. తిననని నన్ను మెత్త కాదా, తినాలి కదా, తింటే కదా ఏమనుకునేవు నువ్వు అటు పోమా. ఆడవద్దన్నా ఎవరితోనని కూర్చొని తింటాడు. 3 రోజులన్నా భక్ష్యం తింటుంటే అది కూడా ఒక్కటే. ఈరోజు ఇంకా వేడి వేడితే తినని ప్రేమలం, కానీ నేను తినలే, ఇప్పుడు తిన్నా. పిల్లలు అయితే అందరు నిద్ర ప్రశస్త అయితే పండుకునింది. ఇంకా ప్రైజీ ప్రిన్సి పండుకోలేదు, లేచినారు చూడండి, వాళ్ళు అట్లే ఉన్నారు. ఇంకా మేమైతే అన్నం అయితే తినాలా. పొద్దున చారాన్నం చేసింటాం కదా, ఇప్పుడైతే వంకాయ కూడా చేశారనమాట. భక్షాల్లో బాగా బాగుంటుందని. ఇంకా తిందాం రాండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మా ఊర్లో చర్చి ప్రతిష్ట అయితే ఇట్లా అయితే జరుపుకున్నాం అనమాట. మీకు నచ్చితే కామెంట్ చేయండి మా ఛానల్ని. తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్, అలాగే తెలుగు అమ్మాయి ప్రమిళ వ్లాగ్స్లో కూడా కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. మంచి వీడియోతోనైతే మా ఫ్యామిలీ వ్లాగ్స్తోనైతే అందరు మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు అందరికీ బాయ్. లాస్ట్లో వచ్చింది మా
బాయ్.